నమస్తే, నేను మీ సతీష్. అధికార మార్పిడితో వైసీపీ నేతల్లో కలవరం మొదలైందా అంటే తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలను బట్టి చూస్తే మాత్రం అవుననేటువంటి సమాధానమే వినిపిస్తూ ఉంది. మరి ఆ తాజా పరిణామాలను చూస్తే మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏదైతే ఎన్నికల పోలింగ్ రోజున జరిగినటువంటి దాడులు దాష్టికాల నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఏదైతే కేసులు నమోదు చేయటం 4 కేసులు ఏవైతే తనపై నమోదైనాయో వాటిలో తనకి ముందస్తు బెయిల్ని ఇవ్వాలి అంటూ కూడా ఇప్పటికే ముందస్తు బెయిల్పై ఉంటూ వస్తున్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మళ్ళీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఈ రోజున ఆ కేసులపైన విచారణ జరగటం, ఇక హైకోర్టు కూడా ఇరుపక్షాల వాదనలు విన్నాక పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అయితే మాత్రం తన పిటిషన్ని కొట్టివేస్తూ ఒక షాక్ని అయితే ఇచ్చింది. ఈ క్రమంలోనే పోలీసులు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి మాచర్ల ఏదైతే పల్నాడు ఎస్పీ కార్యాలయానికి కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ పరిణామం ఇప్పటికే జగన్మోహన్ రెడ్డితో పాటుగా వైసీపీ నేతల్లో ఒకంత టెన్షన్ క్రియేట్ చేస్తూ ఉండగా ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి పైన ఏదైతే 800 కోట్ల రూపాయలకు సంబంధించి అవినీతికి పాల్పడ్డారు అంటూ ఫిర్యాదు ఏపీసీఐడికి అందడం, ఇక సిఐడి పోలీసులు కూడా దీనిపైన కేసు నమోదు చేసుకోవడం ఏదైతే ఉందో అది వైసీపీ నేతల్లో వణుకు పుట్టిస్తున్నటువంటి పరిణామంగానే కనిపిస్తూ ఉంది. ఇక సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించి ప్రత్యేకంగా ఆయన గురించి పరిచయం అవసరం లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి నంబర్ 1 స్థానంలో ఉంటే విజయసాయి రెడ్డి నంబర్ 2 స్థానం నుంచి తప్పించి ఆ స్థానాన్ని ఆక్యుపై చేసినటువంటి వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. ఇక ప్రభుత్వంతో పాటుగా పార్టీలో కూడా ఆయన జోక్యం ఏ మేరకు ఉండేది అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి ఆవశ్యకత కూడా లేదు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉండేటువంటి వ్యక్తుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఒకళ్ళు. ఆయనతో పాటుగా మరొక 3 మాట మాత్రమే జగన్మోహన్ రెడ్డి వింటాడు అనేటువంటిది కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి చర్చ. ఇక వాళ్ళ మాట తప్ప మిగతా ఎవరి మాట వినరు. కాబట్టే ఈ రోజున ఎన్నికల్లో ఇలాంటి ఒక ఘోర పరాభవాన్ని జగన్మోహన్ రెడ్డి చవి చూడాల్సి వచ్చింది అనేటువంటిది కూడా బాహటంగానే ఆ పార్టీ నేతలు చెప్పుకుంటా ఉన్నారు. కొంతమంది అయితే కనుక ఒక అడుగు ముందుకు వేసి ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డితో పాటుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉంటూ ఆయనకి చాలా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన నేరుగా బహిరంగంగానే విమర్శలు చేసినటువంటి పరిణామాన్ని కూడా మనం చూసాం. ఎందుకు అంటే వాళ్ళు ఏదైతే అక్కడుండి జగన్మోహన్ రెడ్డికి రాంగ్ ఫీడింగ్ ఇవ్వటం, జరుగుతున్నటువంటి వాస్తవాలు ఏమిటో జగన్మోహన్ రెడ్డికి వాస్తవాలు చెప్పకుండా వాటిని కప్పిపుచ్చి వాటిని కవరప్ చేసి తప్పుడు విషయాలన్నీ కూడా అంటే మొత్తం అన్నీ కూడా తప్పులు తడకలతో ఉన్నటువంటి నివేదికలు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడం వల్లే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మాటలు నమ్మి ఈ విధంగా మోసపోయాడు అనేటువంటిది కూడా ఆ పార్టీ నేతల్లో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి అభిప్రాయం. అయితే ఇక సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యంగా ప్రభుత్వంలో జోక్యంతో పాటుగా ఆయన చేతివాటం ఎక్కువగా ఉండేది అనేటువంటి ఒక ఆరోపణ కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోని క్వార్ట్జ్ గనులకు సంబంధించి 240 ఎకరాల భూమిని కూడా కబ్జా చేసి అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా బలవంతంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ భూమికి సంబంధించినటువంటి యజమాని ఉంటాడో ఆ యజమాని పైన బెదిరింపులకి పాల్పడి ఆయన పైన ఏదైతే రౌడీ షీట్ ఓపెన్ చేస్తాము అని చెప్పి అలాగే ఆయన పిల్లల పైన కూడా కేసులు నమోదు చేసి ఏదైతే బాధితుడున్నాడో ఆదూరి బద్రీనాథ్ ఏపీసీఐడి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా ఏదైతే ఈ భూముల్ని అంటే తన భూముల్ని అక్కడ స్థానికంగా ఉండేటువంటి వైసీపీ నాయకులు శ్రీకాంత్ రెడ్డి అలాగే ధనుంజయ రెడ్డిలతో పాటుగా సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ రెడ్డి అలాగే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అల్లుడైనటువంటి సందీప్ వీళ్ళంతా చేరి అక్కడ ఈ దోపిడీలో వీళ్ళంతా కూడా పాత్రదారులుగా ఉన్నారు. అయితే ఇదంతా కూడా వెనకుండి నడిపించింది సజ్జల రామకృష్ణారెడ్డి అండ చూసుకునే వీళ్ళంతా కూడా తన దగ్గర నుంచి ఈ భూములు బలవంతంగా లాక్కుని అక్కడ ఎలాంటి అనుమతులు కూడా లేకుండా విలువైనటువంటి క్వార్ట్జ్ అనేటువంటి ఖనిజాన్ని ఆ గనుల్ని కూడా పూర్తిగా తొలచివేశారు. ఆ తవ్వకాల్లో కూడా ఏదైతే ఆ ఖనిజ సంపద ఉందో 800 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఖనిజాన్ని కూడా దోచేశారు. ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సింది తన భూముల్లో తన అనుమతి లేకుండా ఈ రకంగా చేయడం కూడా ఏదైతే ఉందో పూర్తిగా చట్టవిరుద్ధం అంటూ కూడా ఏదైతే ఆ బాధితుడు బద్రీనాథ్ ఉన్నాడో ఆదూర్ బద్రీనాథ్ ఆయన ఏపీసీఐడి పోలీసుల్ని కలిసి
కలిసి పోలీసులకి ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఆ ఫిర్యాదును అందుకున్నటువంటి ఏపీ సిఐడి పోలీసులు ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి పైన కూడా కేసు నమోదు చేశారు. ఏదైతే ఈ కేసు నమోదైందో ఇప్పటికే వైసీపీ నేతల పైన అనేక మంది పైన ఫిర్యాదులు అందుతూ ఉండడంతో పాటుగా నేరుగా జగన్మోహన్ రెడ్డి పైన కూడా రాబోయేటువంటి రోజుల్లో కూటమి ప్రభుత్వం ఏదైతే గడిచిన 5 ఏళ్లలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు ఉన్నాయో, కుంభకోణాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా శ్వేతపత్రాలు విడుదల చేయడంతో పాటు ప్రధానంగా చూసుకుంటే అటు ఆర్థిక శాఖ కావచ్చు, లేదంటే గనక ప్రభుత్వ కార్యాలయాల్ని, ప్రభుత్వ భూముల్ని తనఖా పెట్టినటువంటి అంశాలు కావచ్చు, అలాగే కార్పొరేషన్ల పేరుతోటి ఏ రకంగా అప్పులు చేసి తీసుకొచ్చారు, మరి ఆ అప్పులకు సంబంధించినటువంటి నిధుల్ని కూడా ఏ విధంగా దారి మళ్లించారు, అలాగే కాగ్ నివేదికలు కూడా 5 ఏళ్లుగా తప్పులు తడకలు ఇస్తూ ఉండడం, ఆర్థిక శాఖలో కూడా మనం చూస్తే ముఖ్యంగా సత్యనారాయణ అనేటువంటి అధికారి, ఆ అధికారిని డెప్యుటేషన్ మీద తీసుకొచ్చి అతని ద్వారా ఎలాంటి అవినీతి అక్రమాలకి పాల్పడ్డారు, కాక్కి కూడా తప్పుడు నివేదికలు ఏ విధంగా ఇప్పించారు, ప్రభుత్వంలో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి కార్యక్రమాలకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడా శ్వేతపత్రం విడుదల చేస్తూ వాటిపైన చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామని కూటమి ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. అదే సమయంలో గడిచిన 5 ఏళ్ళు కూడా వైసీపీ నేతలు చేసినటువంటి అరాచకాలు, అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ రోజున బయటికి లాగుతాం, ప్రతి ఒక్క దానిపైన కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాము అని చెప్పి స్పష్టం చేసినటువంటి క్రమంలో ఇప్పుడు తాజాగా ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి పైన నెల్లూరు జిల్లాలో ఏదైతే 800 కోట్ల రూపాయలు విలువ చేసే క్వార్ట్జ్ ఖనిజాన్ని దోచేశారు, అక్రమంగా తవ్వేశారు అని చెప్పి ఈ ఫిర్యాదు అందిందో, ఈ ఫిర్యాదు నేపథ్యంలో ఆయన పైన కేసు కూడా నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఇప్పటికే మిగతా నాయకులు ఒకవైపున చూస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో నెక్స్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి అరెస్ట్ కాబోతున్నాడు అనేటువంటి ఒక ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే ఈ ఉదంతం అనేటువంటిది వైసీపీ నేతల్ని కూడా ఒకంత కలవరపాటికి గురి చేస్తూ ఉంది. ముఖ్యంగా చూస్తే ఈ పరిణామాలతోటి వైసీపీ నేతలంతా కూడా వణికిపోతూ ఉన్నారు. ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి ఇంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి తర్వాత పార్టీలో నెంబర్ 2 స్థానంలో కొనసాగుతూ వచ్చినటువంటి వ్యక్తి, మరి ఆయన వరకే ఈ కేసులు అనేటువంటి పరంపర వస్తే రేపొద్దుట ఈ అవినీతి అక్రమాలు చేసినటువంటి నేతలందరి పరిస్థితులు ఏమిటి, ముఖ్యంగా ఎమ్మెల్యేలు, అందులోనూ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో అవినీతి కార్యక్రమాలకి పాల్పడినటువంటి వాళ్ళు, అందులో కూడా సజ్జల రామకృష్ణారెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి వ్యక్తుల్లో మాజీ మంత్రి విడుదల రజని, అలాగే మాజీ మంత్రి రోజా, ఏదైతే రోజాకు సంబంధించి కూడా బెంచ్ కార్ వ్యవహారం కావచ్చు, అలాగే ఋషికొండ పైన జరిగినటువంటి అక్రమాలు, ఆవిడ ఆ శాఖకు సంబంధించినటువంటి టూరిజం శాఖకు సంబంధించినటువంటి దాంట్లోనే అక్కడ ఋషికొండ పైన ఈ భవనాలు కట్టారు, అందులో ఎంతగానో అవినీతి జరిగింది, ఆ అవినీతిలో భాగంగానే ఆవిడ తన కుమారుడికి బెంజ్ కారు కూడా కొనిచ్చింది అన్నటువంటి ఆరోపణలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో మరి అటు విడుదల రజనీ కావచ్చు, ఇటు మంత్రి రోజా కావచ్చు, అలాగే అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, ఈ రకంగా అనేక మంది పైన అవినీతి ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తర్వాత సజ్జల గనక అరెస్ట్ అయితే సజ్జల తర్వాత క్రమంలో ఎవరు అరెస్ట్ అవుతామా అనేటువంటి ఒక వణుకు కూడా వైసీపీ నేతల్ని వెంటాడుతూ ఉంది. ఈ క్రమంలోనే సజ్జల రామకృష్ణారెడ్డి పైన ఏదైతే సిఐడి కేసు నమోదైందో అది వైసీపీ నేతలను అయితే భయకంపితుల్ని చేస్తున్నటువంటి పరిణామంగా కూడా కనిపిస్తూ ఉంది. మరి ఏదైతే ఈ కేసు నమోదైనటువంటి క్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి పైన ఏ విధమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది, ఎందుకంటే ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దు చేస్తూనే పోలీసులు వెనువెంటనే అరెస్ట్ చేసినటువంటి క్రమంలో మరి సజ్జల రామకృష్ణారెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అనేటువంటి అంశం కూడా ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నటువంటి ఉదంతంగా కూడా మారినటువంటి పరిస్థితి. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.